మత్స్యశాఖ అధికారులు అండదండాలతోనే అలవి వలల వేట సోమశీల జలాశయంలో కొనసాగుతుందని జిల్లా కలెక్టర్కు మత్స్యశాఖ ఏడీకి కుల వివక్షత వ్యతిరేక పోరాట సమితి ఫిర్యాదు చేసింది. నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం సోమశీల జలాశయంలో నిషేధ అలవి వలల వేట మత్స్యశాఖ అధికారులు అండదండాలతో నేటికి నిర్వార్యంగా కొనసాగుతుందని అనేక మార్లు ఫిర్యాదు చేసిన స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో పాటు యాజమాన్యులకు పరోక్షంగా సహకారం అందిస్తున్నారని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయవలసిందిగా మత్స్యకారులు కేవీపీఎస్ నాయకులు కోరారు. వాళ్ళు అక్కడ కొద్దిమంది వచ్చి దొంగలు అక్కడ కొంత అధికారులు బలంతో వాళ్ళు అక్కడ అల్లిలు లాగుతూ ఉన్నారు. రోజు దాని మీద మత్స్యకారుల జేడీ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదే అట్టే కలెక్టర్ గారికి కూడా దీని మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మత్స్యకారులు చాలామంది చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. ఇక్కడ వచ్చి దొంగతనంగా డ్యాంలోకి దిగి అల్లీలు లాగుతూ ఉంటే అక్కడ 2 కిలోమీటర్ల దూరం మనకి నెల్లూరు పరిధి అని చెప్తున్నారు. కానీ డ్యామ్ మట్టుకు పూర్తిగా ఆత్మకూరుదేను, మన నెల్లూరు జిల్లాదేను. అందువల్ల మన డ్యాములో వాళ్ళు వచ్చి రాజమండ్రి నుంచి కొద్దిమంది వచ్చి దిగి అల్లీలు లాగుతున్నారు. అల్లీలు ప్రభావం చిన్న చిన్న పిల్లలు కూడా ఆ అల్లీలు వలలకు వచ్చేస్తాయి. అందువల్ల ఏంటంటే అక్కడ ఉన్న మత్స్యకారులు ఇసురోలు వేసి అండేలు వేసి వీళ్ళు పట్టుకుంటారు. కానీ అల్లీలు ముట్టుకు వేయరు. అట్లాంటి అల్లీలు వేసేదాని మీద ఇక్కడ ఏడి శ్రీనివాసరావు గారు ఆయన గతంలో 10 ఏళ్ళు ఇక్కడ పనిచేసిపోయిండు, ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు. కానీ మళ్ళా డిప్రెషన్ మీద మళ్ళా వచ్చి ఇక్కడ 4 ఏళ్ళు ఇక్కడికి వచ్చిండు. ఆయన వల్లే ఇవన్నీ కూడా అరాజకాలు జరుగుతుండే అక్కడ. అందువల్ల రాజమండ్రి వాళ్ళు వచ్చేదానికి కూడా ఇక్కడ పట్టేదానికి కూడా ఆయన వల్ల అని చెప్పి ఇక్కడ ఉన్న మత్స్యకారులు చెప్తుండ్రు.